హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేష్ దొంతుల. ఈరోజు ఏపీడిఎస్సి మోడల్ పేపర్ 10 చూద్దాం. ఇందులో జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్, విద్యా దృక్పథాలు, విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం, తరగతి గది అన్వయింపు, మెథడాలజీకి సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. మొదటిగా జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ ప్రశ్నలు నేర్చుకోబోయే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వారు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నా వీడియోస్ని లైక్ చేయండి. అయితే మొదటి ప్రశ్న చూద్దాం. హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2024కు సంబంధించి ఈ క్రింది వానిలో సరి అయినది ఏది అని ఇచ్చారు. 6 దేశాలు జపాన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, స్పెయిన్, సింగపూర్ ఇవన్నీ కూడా మొదటి స్థానంలో సంయుక్తంగా నిలిచాయి. అలాగే మనం చూస్తే రెండవ స్థానంలో దక్షిణ కొరియా, ఫిన్లాండ్, స్వీడన్ దేశాలు నిలిచాయి. మూడవ స్థానంలో ఆస్ట్రేలియా, డెన్మార్క్, ఐర్లాండ్, నెదర్లాండ్ నిలిచాయి. మన భారత్ మాత్రం 80వ ర్యాంకులో నిలిచింది. ఇవి అన్నీ కూడా సరి అయినవే. ఈ క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి అని ఇచ్చారు. 2023 సంవత్సరానికి గాను ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ బల్గేరియన్ రచయిత జార్జ్ గొస్పోడివ్ రచించిన టైమ్ షెల్డర్ నవలకు వరించింది. టైమ్ షెల్డర్ నవలను అమెరికాకు చెందిన ఏంజెల్ రోడెల్ ఇంగ్లీష్లోకి అనువదించడం జరిగింది. ఇవి రెండు సరి అయినవే. ఈ క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి అని చెప్పి ఇచ్చారు. భారతదేశ చీఫ్ డిఫెన్స్ స్టాఫ్గా ప్రస్తుతం జనరల్ అనిల్ చౌహాన్ వ్యవహరిస్తున్నారు. భారత ఆర్మీ చీఫ్ ప్రస్తుతం జనరల్ మనోజ్ పాండే వ్యవహరిస్తున్నారు. భారత్ నేవీ చీఫ్గా ప్రస్తుతం అడ్మిరల్ ఆర్ హరికుమార్ వ్యవహరిస్తున్నారు. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. ఈ క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి అని ఇచ్చారు. సెర్బియా టెన్నిస్ దిగ్గజం నోవాక్ జోకోవిచ్ రికార్డు స్థాయిలో 8వసారి ఏడాదిని నంబర్ 1 ర్యాంకుతో ముగించుకున్నాడు. ఏటీపీ ఫైనల్స్ ముగిశాక జోకోవిచ్ ఓవరాల్గా ఏటీపీ ర్యాంకింగ్స్లో 400 వారాలు నంబర్ 1 ర్యాంకులో నిలిచిన తొలి ప్లేయర్గా గుర్తింపు పొందాడు. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. ఈ క్రింది వానిలో సరైన వాటిని గుర్తించండి అని చెప్పించారు. వచ్చే 10 సంవత్సరాల్లో 1500 కోట్ల మొక్కలు నాటే కార్యక్రమం కోసం జాతీయ సెలవు దినాన్ని ప్రకటించి కెన్యా తన సామాజిక స్పృహను చాటుకుంది. ప్రస్తుతం కెన్యా విస్తీర్ణంలో కేవలం 7%గా ఉన్న అడవులను 10% పెంచేందుకు ఆ దేశ ప్రభుత్వం కృషి చేస్తుంది. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి అని చెప్పిచ్చారు. చైనా, పాకిస్తాన్ దేశాలు అరేబియా సముద్రంలో సీ గార్డియన్స్ పేరుతో భారీ నౌకాదళ విన్యాసాలను ప్రారంభించడం జరిగింది. చైనా ప్రధానిగా ప్రస్తుతం లీ కియాంగ్ వ్యవహరిస్తున్నారు. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. ఈ క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి అని చెప్పిచ్చారు. యోగా సూత్రాస్ ఫర్ చిల్డ్రన్ అనే పుస్తకాన్ని రూపాపాయ్ రచించడం జరిగింది. ఇండియాస్ ఫైనాన్స్ మినిస్టర్స్ పుస్తక రచయిత ఏకే భట్టాచార్య. ఏ లైఫ్ వెల్ స్పెంట్ పుస్తక రచయిత సతీష్ చంద్ర. పైవన్నీ సరైనవే. 2025లో జరగనున్న ఐయుసిఎన్ వరల్డ్ కన్జర్వేషన్ కాంగ్రెస్ సదస్సుకు యుఏఈ ఆతిథ్యం ఇవ్వనుంది. క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి అని చెప్పిచ్చారు. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ ఏడీబీఎం కింద మైక్రోసైట్ను ప్రారంభించిన దేశంలోనే తొలి రాష్ట్రంగా మిజోరాం రాష్ట్రం నిలిచింది. మిజోరాం రాజధాని ఐజ్వాల్లో దీన్ని ప్రారంభించడం జరిగింది. జాతీయ ఆరోగ్య ప్రాధికార సంస్థ ఎన్హెచ్ఏ దేశంలో 100 మైక్రోసైట్లను ప్రారంభించాలని నిర్దేశించుకుంది. ఇందులో భాగంగా మొదటిది మిజోరాంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా భారత ప్రధాని నరేంద్ర మోడీ సెప్టెంబర్ 2021లో ప్రారంభించడం జరిగింది. కేంద్ర కుటుంబ సంక్షేమము మరియు ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రస్తుత మంత్రి మన్సుఖ్ మండవియా. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి అని చెప్పి ఇచ్చారు. భారత్, ఫిన్లాండ్ దేశాలు సస్టైనబుల్ వర్కింగ్ గ్రూప్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించడం జరిగింది. ఈ గ్రూపును నీతి ఆయోగ్ మరియు ఫిన్లాండ్కు చెందిన డెసి డిజిటలైజేషన్,
ఎడ్యుకేషన్, సస్టైనబిలిటీ, ఇన్నోవేషన్ నిర్వహిస్తాయి. నీతి ఆయోగ్ యొక్క ప్రస్తుత వైస్ చైర్మన్ సుమన్ బేరీ. నీతి ఆయోగ్ యొక్క ప్రస్తుత CEO BVR సుబ్రహ్మణ్యం. ఇవి 4 మాత్రమే సరి అయినవి. ఇటీవల పారిస్ వేదికగా జరిగిన 10వ ఎడిషన్ ప్రపంచ పారా అథ్లెటిక్స్ 2023 పథకాల పట్టికలో భారత్ 10 పథకాలతో 19వ స్థానంలో నిలిచింది. ఈ క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి అని ఇచ్చారు. గ్లోబల్ ఫుడ్ రెగ్యులేటర్స్ సమ్మిట్ 2023కు ఇటీవల ఢిల్లీ ఆతిథ్యం ఇవ్వటం జరిగింది. ఈ సమ్మిట్కు ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ సుమన్ బేరీ పాల్గొనడం జరిగింది. నీతి ఆయోగ్ ప్రస్తుత CEOగా BVR సుబ్రహ్మణ్యం వ్యవహరిస్తున్నారు. ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. 18వ G20 శిఖరాగ్ర సదస్సుకు సంబంధించిన అంశాలను గుర్తించండి అని ఇచ్చారు. 18వ G20 శిఖరాగ్ర సదస్సును 2023 సెప్టెంబర్ 9-10 తేదీల్లో న్యూఢిల్లీలోని ప్రగతి మైదానంలోని భారత్ మండపంలో నిర్వహించారు. ఈ శిఖరాగ్ర సదస్సును వసుదైవ కుటుంబం లేదా ఒకే భూమి ఒకే కుటుంబం ఒకే భవిష్యత్ అనే నినాదంతో నిర్వహించడం జరిగింది. 18వ G20 శిఖరాగ్ర సదస్సులో భాగంగా ఆఫ్రికా యూనియన్ G20 కూటమిలో శాశ్వత సభ్యురాలుగా చేరింది. ఇవి 3 మాత్రమే సరి అయినవి. ఈ క్రింది వాటిని జతపరచండి అని ఇచ్చారు. 17వ G20 2022 ఇండోనేషియా, 19వ G20 2024 బ్రెజిల్, 20వ G20 2025 దక్షిణాఫ్రికా, 21వ G20 2026 అమెరికా. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. ఈ క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి అని ఇచ్చారు. ప్రపంచ బ్యాంక్ స్థూల జాతీయ ఆదాయం పరంగా దేశాలను అల్పాదాయ, అల్ప మధ్యాదాయ, ఎగువ మధ్యాదాయ, అధికాదాయ దేశాలుగా వర్గీకరించింది. అయితే ప్రస్తుతం భారత్ $2,170 తలసరి ఆదాయంతో అల్ప మధ్యాదాయ వర్గీకరణ దేశంగా ఉంది. సుమారు 10.92 లక్షల రూపాయల తలసరి ఆదాయాన్ని అందుకుంటే తప్ప భారత్ అధిక ఆదాయ దేశంగా నిలవలేదు. ప్రపంచ బ్యాంకు యొక్క ప్రస్తుత అధ్యక్షుడు అజయ్ బంగా. ఇవి 3 మాత్రమే సరి అయినవి. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఇటీవల కింది ఏ దేశం ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారమైన గ్రాండ్ ఆర్డర్ ఆఫ్ చైన్ ఆఫ్ ది ఎల్లో స్టార్ని సురినామ్లో ప్రదానం చేయడం జరిగింది. ఈ క్రింది వాటిని జతపరచండి అని ఇచ్చారు. ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచి 2023 అనేది 161వ స్థానంలో ఉంది. ప్రపంచ లింగ వ్యత్యాస సూచి 127వ స్థానంలో ఉంది. ప్రపంచ పోటీతత్వ సూచి 2023 40వ స్థానంలో ఉంది భారత్. గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ 2023లో 13వ స్థానంలో ఉంది భారత్. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. క్రింది వాటిని జతపరచండి అని ఇచ్చారు. భోజ్పూర్ భోజ్ పర్మరా, చిత్తోర్పూర్ బొప్పా రావల్, కటక్ నృపతి కేసరి, డెహ్రాడూన్ రాజా కళ్యాణ్. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. జతపరచండి అని ఇచ్చారు. ఇస్లాం మతము ఖురాన్, క్రైస్తవ మతము బైబిల్, సిక్కు మతము గురు గ్రంథ్, జైన మతము అంగాలు. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. అలాగే జతపరచండి అని చెప్పి ఇచ్చారు. లెబర్హాన్ కమిటీ బాబ్రీ మసీద్ ధ్వంసం చేయడంపై విచారణకు సంబంధించింది. RS మల్హోత్రా కమిటీ ఇన్సూరెన్స్ రంగంలో సంస్కరణలకు సంబంధించింది. లక్డావాలా కమిటీ దారిద్ర్య రేఖకు దిగువన నివసించే వారిని గుర్తించడానికి కావలసిన ప్రాతిపదికలు నిర్ణయించడానికి సంబంధించింది. అశోక్ చందా కమిటీ దూరదర్శన్ ఆకాశవాణిలకు స్వయం ప్రతిపత్తికి సంబంధించింది. ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. 21వ ప్రశ్న చూద్దాం. ఎక్కువ మంది గల తరగతుల్లో బోధనా నాణ్యతకు తీవ్ర నష్టం చేకూరుతుంది. రద్దీగా ఉన్న తరగతి గదుల్లో సృజనాత్మకతకు ప్రాముఖ్యత లోపిస్తుందని హెచ్చరించింది కొఠారి కమిషన్. నూతన జాతీయ విద్యా విధానం 2020 ప్రకారం మాధ్యమిక వయస్సు దశ ఎంత అని చెప్పిచ్చారు. మాధ్యమిక వయస్సు దశ 14 నుంచి 18 సంవత్సరాలు.
ఎన్సిటిఈ నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ ఒక చట్టబద్ధమైన సంస్థగా ఉనికిలోకి వచ్చినటువంటి సంవత్సరం ఏది అని ఇచ్చారు. 1995. విద్యార్థుల స్థాయికి దిగి తన ఆత్మను విద్యార్థుల ఆత్మతో అనుసంధానం చేసి విద్యార్థుల కళ్ళ ద్వారా చూడగలిగి విద్యార్థుల చెవుల ద్వారా వినగలిగి తన మనసుతో అర్థం చేసుకునేవాడే నిజమైన గురువు. ఈ పదజాలాన్ని చెప్పిన మహానీయులు స్వామి వివేకానంద. జనాభా పాలసీ యొక్క ముఖ్య లక్ష్యము ఏంటంటే ప్రజా సంక్షేమం మరియు జీవన ప్రమాణాలను ప్రోత్సహించే ఉద్దేశంతో జనాభా వృద్ధిని నియంత్రించడానికి సంబంధించింది. మానవ హక్కుల సార్వజనీన ప్రకటనలో ఏ అధికరణ జీవించుట, స్వేచ్ఛ, వ్యక్తి భద్రత ప్రతి ఒక్కరి హక్కు అని తెలిపింది. అధికరణ 3. 2005 జాతీయ విద్యా ప్రణాళిక చట్టం ప్రకారం ప్రస్తుతం పాఠశాల వ్యవస్థ ఈ ఆలోచనని ప్రోత్సహించదని ఇచ్చారు. కంఠస్థం చేయుట మరియు బలవంతంగా ఎక్కువ మోతాదులో బట్టి పట్టించుట. అలాగే పాఠశాల క్యాలెండర్లో చేర్చదగిన తగని అంశం ఏది అని ఇచ్చారు. పాఠశాల క్యాలెండర్లో ఉపాధ్యాయులు ఇతర సిబ్బందికి సంబంధించిన సెలవులు, ప్రమోషన్లు, పదవీ విరమణ వివరాలను చేర్చదగని అటువంటి అంశము. నైతికత గురించి సరైన దానిని క్రింది వానిలో గుర్తించండి అని ఇచ్చారు. నైతికతకు సంబంధించి సమాజంలో సభ్యులందరికీ ఒకే విధంగా ఉంటుంది. నైతికతకు కట్టుబడి వ్యక్తికి విలువలు లేకపోవచ్చు. జగనన్న విద్యా దీవెన పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు అంటే 2020 ఏప్రిల్ 28వ తారీఖు 2020 ఏప్రిల్ 28వ తారీఖు జగనన్న విద్యా దీవెన పథకాన్ని ప్రారంభించారు. ఇప్పుడు విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం తరగతి గది అన్వయింపుకు సంబంధించిన ప్రశ్నలు చూద్దాం. కార్యసాధక నిబంధన నమూనాలో ఆహారపు గుళిక ఏది అని ఇచ్చారు. సహజ ఉద్దీపన. అలాగే 32వ ప్రశ్న సహజ సామర్థ్య పరీక్షలు మార్గదర్శకత్వానికి వెన్నుముక లాంటివి. వ్యక్తులకు విద్యార్థి దశలో కానీ లేదా వృత్తిని ఎన్నుకునే దశలో కానీ మంచి మార్గదర్శకత్వాన్ని అందిస్తాయి. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. 2 కూడా సరి అయినవే. పిల్లల జనక్రమానికి వారి మూర్తిమత్వానికి సంబంధించిన లక్షణాలపై షాక్టర్, కోచ్, వైల్, డేవిస్ నిర్వహించిన పరిశోధనా ఫలితాల్లో జ్యేష్ఠులు చాలా ఆతురత చూపిస్తారు. ఆతురత కలిగించే సన్నివేశాల్లో ఇతరుల మీద ఆధారపడతారు. జ్యేష్ఠులు ఉద్వేగ ఒడిదుడుకుల నుండి, కోపం నుండి కూడా ఆలస్యంగా కోలుకుంటారు. కనిష్ఠులు ఎప్పుడూ కుటుంబంలో తమ వ్యక్తిత్వం నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తారు. ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. నిజాయితీ లేమి పరీక్ష మే మరియు హార్ట్ షోన్కు సంబంధించింది. సాంఘిక మితి రూపకర్త జాకబ్ ఎల్ మెరీనో. సరైన సమాధానం A, B 2 కూడా సరి అయినవే. అభ్యసనం సక్రమంగా జరగాలంటే అని ఇచ్చారు. అభ్యసనం సక్రమంగా జరగాలి అంటే అభ్యసన అంశాలు అర్థవంతంగా అమర్చి నేర్చుకోవాలి. అభ్యసన అంశాలన్నింటినీ ఒకేసారి నేర్చుకోవాలి. అభ్యసించేటప్పుడు విద్యార్థుల మధ్య విరామం తీసుకుంటూ అభ్యసించాలి. ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. క్రింది వాటిని జత చేయండి అని ఇచ్చారు. హిప్పోక్రటీస్ గ్రీకు, క్రెష్మర్ జర్మనీ, షెల్డన్ USA, స్పెంజర్ స్విట్జర్లాండ్. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. వైయక్తిక
విభేదాలను సమాధానపరచట్లో పాఠశాల ఏ విధమైన సహాయం చేయగలదంటే శిశు కేంద్రిత పాఠ్య ప్రణాళికను అనుసరిస్తూ విద్యార్థులకు బహువిధాలైన అభ్యసన అవకాశాలు కల్పించాలి. అలాగే థైరాక్సిన్ స్రావకం పిల్లల్లో లోపించినప్పుడు క్రిటినిజం ఏర్పడుతుంది. థైరాక్సిన్ వయోజన దశలో లోపిస్తే మిక్సోడిమా అనే స్థితి ఏర్పడుతుంది. ఇక్కడ ఏ మరియు బి రెండు కూడా సరి అయినవే. ఉపాధ్యాయుడు ఆశించిన ప్రవర్తనను విద్యార్థి బహిర్గతపరిచినప్పుడు అలాంటి ప్రవర్తనను విద్యార్థిలో శాశ్వత ప్రవర్తనగా మార్చుటకు తోడ్పడే అభ్యసన సిద్ధాంతము ఏది అని ఇచ్చారు. కార్యసాధక అభ్యసన సిద్ధాంతము, కార్యసాధక నిబంధన అభ్యసన సిద్ధాంతము. సహిత విద్య అనగా ఏంటి అని ఇచ్చారు. సహిత విద్య అంటే ప్రత్యేక అవసరాలు గల పిల్లలతో సాధారణ పిల్లలను కలిపి బోధించడాన్ని సహిత విద్య అంటారు. ప్రత్యేక అవసరాలు గల పిల్లలతో సాధారణ పిల్లలను కలిపి బోధించడాన్ని సహిత విద్య అంటారు. ఇప్పుడు మెథడాలజీకి సంబంధించిన ప్రశ్నలు చూద్దాం. ఈ క్రింది వానిలో కాప్రేకర్ స్థిరాంకము ఏది అంటే 6174. ఏదైనా ఒక విషయంలోని సమస్యను మరొక విషయం సహాయంతో పరిష్కరించడమే సహసంబంధము అని నిర్వచించిన వారు బ్రాడ్ఫోర్డ్. ఈ క్రింది వానిలో యూక్లిడ్ పరిశోధనాంశమును గుర్తించండి అని చెప్పిచ్చారు. 5 క్రమగణాలను గోళంలో అంతర్లిఖించడం, కరణీయ సంఖ్యలు, రేఖాఖండాల కొలతల నిర్ధారణ, పైథాగరియన్ త్రికాలు, వితతానుపాతము, గుణశ్రేణి ఇవి అన్నీ కూడా సరి అయినవే. క్రింది వానిలో భావావేశ రంగానికి చెందినవి అని చెప్పించాడు. భావావేశ రంగానికి చెందినవి సునిశితత్వము, వ్యవస్థాపనము. సునిశితత్వము, వ్యవస్థాపనము. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. 10వ తరగతి చదివే కృష్ణతేజ అనే విద్యార్థి గణిత పరికరాల పెట్టెలో గల ఉపకరణాలను సక్రమంగా వినియోగించాడు. అయితే ఆ విద్యార్థిలో సాధించబడిన లక్ష్యము నైపుణ్యము. విద్యార్థులలో పరిశోధనా చైతన్యం ఏర్పడడానికి ఈ బోధనా పద్ధతి ఉపయోగపడుతుంది అంటే అన్వేషణ పద్ధతి. అన్వేషణ పద్ధతిలో నేను కనుగొన్నాను అనేటువంటి సంతృప్తి విద్యార్థికి లభిస్తుంది. గణిత శాస్త్రంలో భావనల, సూత్రాల, నియమాల స్థిరీకరణకు తోడ్పడే గణిత బోధన సాంకేతిక విధానం ఏది అని ఇచ్చారు. ఆవర్తనము. మొట్టమొదటి అంతర్జాతీయ గణిత ఒలింపియాడ్ IMO 1959లో జరిగినటువంటి దేశము ఏది అని చెప్పిచ్చారు. రొమేనియాలో జరిగింది. మొట్టమొదటి అంతర్జాతీయ గణిత ఒలింపియాడ్ 1959లో రొమేనియాలో జరిగింది. పాఠ్యపథక రచనలో హెర్బార్షియన్ సోపానాలలో 4వది ఏది అని చెప్పిచ్చారు. 4వది సాధారణీకరణము. ఒక చతురస్రం యొక్క పొలం వైశాల్యం 584 చదరపు మీటర్లు. చతురస్ర చుట్టుకొలతకు సమానమైన చుట్టుకొలత కలిగిన దీర్ఘచతురస్రం యొక్క పొడవు వెడల్పుకు రెట్టింపు అయిన ఆ దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యం ఎంత అనే ప్రశ్న ద్వారా విద్యార్థుల్లో సాధించబడే విద్యా ప్రమాణమును ఈ క్రింది వానిలో గుర్తించండి అని ఇచ్చారు. సమస్య సాధన. ఉపాధ్యాయుడు తాను బోధనలో ఉపయోగించిన అభ్యాస కృత్యాల ఎంపిక, అభ్యసనంలో పునర్బలన, స్వయం భావనాభివృద్ధి అంశాలకు ఉపకరించే మూల్యాంకనం ఏది అని ఇచ్చారు. రూపణ లేదా రూపణ మూల్యాంకనము. గణితంలో సమతల జ్యామితి బోధించడానికి చాలా ఉపయుక్తమైన సులువైన పరికరం ఏది అంటే జియోబోర్డు. లోప నిర్ధారణ నికష లక్షణం కానిది అని చెప్పిచ్చారు. నిర్ణీత సమయాల్లో మాత్రమే నిర్వహించాలి. ఏ బోధనా పద్ధతి విద్యార్థుల గణనలో వేగాన్ని, సామర్థ్యాన్ని పెంపొందిస్తుంది అని చెప్పిచ్చారు. నిగమన పద్ధతిలో.
ఏ వాదం ప్రకారం గణితం అనేది ఒక నిర్మాణాత్మక ప్రక్రియ అంటే సహజ జ్ఞానవాదం ప్రకారం గణితం అనేది నిర్మాణాత్మక ప్రక్రియ. 85 కన్నా తక్కువ ప్రజ్ఞాలబ్ధి గలవారు సాధారణంగా అధ్యయనంలో తగినంత శక్తి సామర్థ్యాలు లేని వారిని మందకొడి విద్యార్థులని తెలిపినది ఎవరు అని చెప్పిచ్చారు ఎఫ్జే షానే. క్రింది వానిలో అనుక్రమము ఏది అని చెప్పిచ్చారు. క్రింది వానిలో అనుక్రమము ఏది అని ఇచ్చారు. చూడండి, ఇక్కడ మనకి 285714 వచ్చినాయి. చూడండి, 2 అనేది లాస్ట్కి వెళ్ళిపోయింది, 857142 వచ్చింది. ఓకేనా, ఇలాంటి వాటిని అనుక్రమాలు అంటారు. ఒక విద్యార్థి ఒకే భూమి ఒకే సమాంతర రేఖల మధ్య గల సమాంతర చతుర్భుజాల వైశాల్యాలు సమానము అనే సిద్ధాంత వివరణను పటరూపంలోకి అనువదించాడు. అయినా ఆ విద్యార్థిలో సాధించిన లక్ష్యం ఏది అని చెప్పించారు. సరి అయిన సమాధానం అవగాహన. ఒక దీర్ఘగణం పొడవు వెడల్పు ఎత్తులు వరుసగా 22 సెంటీమీటర్లు, 15 సెంటీమీటర్లు, 7.5 సెంటీమీటర్లు, దాన్ని కరిగించి 14 సెంటీమీటర్ల ఎత్తుగల స్తూపంగా పోస్తే ఏర్పడే స్తూపం వ్యాసార్థము ఎంత అనే సమస్యను బోధించడానికి అనువైన బోధనా పద్ధతి ఏది అని ఇచ్చారు. విశ్లేషణ పద్ధతి. క్రింది ప్రవచనాలను పరిశీలించండి అని చెప్పిచ్చారు. ఇక్కడ మనం గమనిస్తే ఉన్మికీకరణ ప్రశ్నలు విద్యార్థుల పూర్వజ్ఞానాన్ని పరిశీలిస్తాయి. వికాస దశలోని ప్రశ్నలు విద్యార్థులు తమంతట తాము ఆలోచించేటట్లు చేయడంలో సహాయపడతాయి. ఇవి రెండు సరి అయినవే. సహజ సంఖ్యలను 1, 2, 3, 4, 5, 6, 7, 8, 10 సోన్ అనే విధంగా సమూహాలుగా విభజించిన ఆ వరుసలో 10వ సమూహంలోని సంఖ్యలు మొత్తం ఎంత అనే సమస్యను రోహిత్ అనే విద్యార్థి త్రిభుజాకార సంఖ్యల గురించి తాను పొందిన జ్ఞానాన్ని పై సమస్య పరిష్కారంలో ఉపయోగించను. అయితే ఆ విద్యార్థిలో సాధించబడిన లక్ష్యము వినియోగము. ఈ క్రింది వానిలో గణిత ప్రయోగశాల ప్రయోజనం కాని దానిని గుర్తించండి అని చెప్పిచ్చారు. కానిది వచ్చేసి ప్రయోగశాలలో బోధనాభ్యాసన ప్రక్రియలలో ఏర్పడిన భావనలు అస్థిరంగా ఉంటాయి. క్రింది వానిలో ప్రారంభ వ్యాసక్తులకు చెందినది అని ఇచ్చారు. ప్రారంభ వ్యాసక్తులకు చెందినది అని చెప్పిచ్చారు ఉన్మికీకరణము. విద్యార్థి మానసిక స్థితి, అభిరుచి, సంసిద్ధతా స్థాయి మొదలైన అంశాలను ఆధారంగా చేసుకొని విషయాలను అమర్చడం. ఇది గణిత విద్యా ప్రణాళికలో ఏ నిర్వహణ సూత్రాన్ని తెలుపుతుంది అని చెప్పిచ్చారు. మనోవైజ్ఞానిక శాస్త్ర ఆధారాన్ని తెలుపుతుంది. గణిత క్లబ్ అధ్యక్షుడెవరు అని చెప్పిచ్చారు. గణిత క్లబ్ అధ్యక్షుడు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు. లోప నిర్ధారణ నికషకు సంబంధించిన లక్షణము కాని దానిని ఈ క్రింది వానిలో గుర్తించండి అని చెప్పిచ్చారు. వేగాన్ని పరిగణనలోనికి తీసుకుంటుంది అనేది కానిది. బ్లూ ప్రింట్ తయారీలో ప్రాధాన్యత ఇవ్వని పట్టిక ఏది అని చెప్పిచ్చారు. బ్లూ ప్రింట్ తయారీలో ప్రాధాన్యత ఇవ్వనిది కాఠిన్యతా స్థాయి భారత్వ పట్టిక. విద్యార్థి భవిష్యత్తులో ఏ రంగంలో అయితే ప్రతిభావంతంగా సమర్థవంతంగా ఎదగగలడో అంచనా వేసి చెప్పే మూల్యాంకనము ప్రాగుక్తిక మూల్యాంకనము. అర్ధవృత్తంలోని కోణము లంబకోణము అని సిద్ధాంత నిరూపణకు ఉపయోగపడే బోధనోపకరణము జియోబోర్డు. ఒకే నాణ్యానికి గల బొమ్మ, బొరుసు లాంటివి అని వేటిని అభివర్ణిస్తారంటే ఆవర్తనము, రాత పని. అభ్యాసకుడు విహంగ వీక్షణము చేయగల సంబంధిత పెద్ద విషయ భాగమే యూనిట్ అని నిర్వచించింది ప్రెస్టన్.
ఈ క్రింది వానిలో పాఠ్యపుస్తకం యొక్క విధి అని చెప్పి ఇచ్చారు. పాఠ్యపుస్తకం యొక్క విధి పునశ్చరణకు అద్భుతంగా పనిచేయాలి, పఠనాన్ని ఉద్దీపించేటట్లు ఉండాలి, అనుబంధ అధ్యయనానికి దారి చూపేలా ఉండాలి. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. మంచి యూనిట్ లక్షణము అని చెప్పి ఇచ్చారు. ప్రత్యక్షమైన, వ్యక్తిపరమైన, అనుభవాత్మక కృత్యాల ప్రాతిపదికగా ఉంటుంది అనేది సరి అయిన సమాధానం. పర్యవసాన వ్యాసక్తులకు చెందనిది అని చెప్పి ఇచ్చారు. పర్యవసాన వ్యాసక్తులకు చెందనిది వినియోగము, మూల్యాంకనం. మన దేశంలో సూక్ష్మ బోధనపై పరిశోధనలు చేసిన వారు అని చెప్పి ఇచ్చారు. పాసి జంగీరా. చక్రవడ్డీ ప్రకారం మొత్తం A = P × 1+R/100 అనే n అనే సూత్రమును రాబట్టుటకు అనువైన పద్ధతి, సూత్రాలను రాబట్టడానికి అనువైన పద్ధతి ఆగమన పద్ధతి. A/B = C/D అయితే AC - 2B² D = C² - 2BD/D అని చూపుటకు ఉపయోగపడే బోధనా పద్ధతి అని ఇచ్చారు. సంశ్లేషణ బోధనా పద్ధతి. సౌమ్య అనే విద్యార్థి త్రిభుజాకార సంఖ్యల గురించి తాను పొందిన జ్ఞానాన్ని క్రింది సమస్య పరిష్కారంలో ఉపయోగించను. సహజ సంఖ్యలను 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 అనే విధంగా సమూహాలుగా విభజించిన ఆ వరుసలో 11వ సమూహంలోని అంకెల మొత్తం ఎంత అయితే ఆ విద్యార్థి సాధించిన లక్ష్యం ఏంటి అని చెప్పి అడిగారు. సరి అయిన సమాధానం వినియోగము. రోహిత్ అనే విద్యార్థి x² + bx + b = 0 అనే వర్గ సమీకరణం యొక్క మూలాలు ఆల్ఫా, బీటా అయితే √α/√β + √β/√α + √β/√α యొక్క విలువను కనుగొనుము అనే సమస్యను మౌఖికంగా, గణనలు త్వరగా చేసే ఫలితము 0 అని సరిగ్గా చెప్పాను. ఈ ప్రక్రియలో ఆ విద్యార్థి సాధించిన లక్ష్యము ఏది అంటే నైపుణ్యము. 4,000 రూపాయలపై 5% చక్రవడ్డీ రేటు చొప్పున 2 సంవత్సరాల్లో అయ్యే మొత్తం ఎంత అను సమస్యను బోధించుటకు ఉపయోగపడే బోధనా పద్ధతి ఏది అని చెప్పి ఇచ్చారు. నిగమన పద్ధతి. ఓకే, థ్యాంక్ యూ స్టూడెంట్స్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.